మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనం ఒక మంచి నీతి వాక్యం అనేది నేర్చుకుందాం. ఈ రోజుల్లో మనందరం కూడా ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనందరికీ ఆ రూట్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఆ యొక్క ప్రాంతానికి ఎలా వెళ్ళాలో ఆ రూట్ మనకు తెలియకపోతే ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం. ఈ మధ్య మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. మనకి ఏదైనా ఒక లొకేషన్ అడ్రస్ తెలియకపోతే చక్కగా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దాని యొక్క మ్యాప్ని చూసుకుంటూ మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తున్నాం. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా రాంగ్ రూట్ అనేది చూపించడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఫైనల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి రూట్ అనేది తెలిసి ఉండాలి. రూట్ అనేది తెలియకపోతే ఖచ్చితంగా మనం వేరే మార్గానికి వెళ్ళే ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, మన యొక్క జీవనం ఎలా ఉండాలి, మన దిశ ఎలా ఉండాలి, మన మార్గం ఎలా ఉండాలి అనేది తెలియకపోతే ఖచ్చితంగా అక్కడ పాపం అనేది పెరిగిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది ఎలా బ్రతకాలో జీవించడం తెలియక, ఎలా నివసించాలో జీవించడం తెలియక ఎంతోమంది ఈ రోజుల్లో పాపం చేస్తూ అనేకమైన ఘోరమైన పాపాలు చేస్తూ రోజు రోజుకి పేపర్లో హత్యలు, అత్యాచారాలు ఈ పెరిగిపోతున్న కేసులను మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా మనం ఎందుకు బ్రతుకుతున్నాము, దేని కొరకు జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏంటి అనేది కూడా ఎవరు కూడా తెలుసుకోవటం లేదు. మన గమ్యం ఏమిటి అనేది ఎవరు తెలుసుకోవటం లేదు. గమ్యం లేని చోట వాళ్ళ యొక్క రూట్ అనేది, దిశ అనేది తెలియని చోట పాపం అనేది పెరిగిపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. దేవోక్తి లేని ప్రజలు కట్టు లేక తిరుగుదురు. ఎక్కడైతే దేవుని మాట ఉండదో, ఎక్కడైతే దేవునికి లోబడిన జనం ఉంటారో, ఎక్కడైతే దేవుని వాక్యము హృదయంలో ఉండదో అక్కడ పాపం అనేది పెరిగిపోద్ది అన్నమాట. ఖచ్చితంగా మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా మనం ఎటువంటి తప్పు కానీ పాపం కానీ చేయము. ఈ తప్పులు చేయడానికి కానీ పాపాలు చేయడానికి కానీ ఎక్కువగా ఈ క్రైమ్ పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవటం. ఎవరైతే దేవునికి భయపడతారో ఖచ్చితంగా నీతిగానే ఉంటారు. ఇతరులకు హాని చేయకుండా తన పని తాను చూసుకుంటూ ప్రతి ఒక్కరితోనూ ప్రేమ కలిగి ఉంటారు. ఎక్కడైతే దేవుని భయం ఉండదో, దేవుని యొక్క కట్టుబాటు అంటే దేవుని యొక్క నియమ నిబంధనలు ఎవరికైతే తెలియవో, ఎవరైతే దేవుణ్ణి కేర్ చేయరో అక్కడే పాపం జరుగుతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, దేవోక్తి లేని జనులు కట్టు లేక తిరుగుదురు. ఈ రోజుల్లో అదే కదండి. చాలామంది అసలు దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఏం చెప్పాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమన్నాడు అనే విషయాన్ని అందరూ విడిచిపెట్టేసి వారి యొక్క ఆనందాల కోసం, వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవడం కోసం, వారి యొక్క శరీర కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఈ రోజుల్లో అనేక మందులు పాపం చేసి హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. వీటన్నిటికి గల కారణం ఏంటంటే వారి జీవితం యొక్క దిశ అంటే మార్గం తెలియకపోవటమే, దేవుని యొక్క కట్టుబాట్లు తెలియకపోవటమే, దేవుని యొక్క నియమ నిబంధనలు తెలియకపోవటమే. అందుకని దేవోక్తి లేని జనులు కట్టు లేక తిరుగుదురు. కాబట్టి మనందరం కూడా మన యొక్క జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఎలా ప్రయాణించాలి అనే రూట్ అనేది మనకు తెలియకపోతే చాలా ప్రమాదం అండి. ఈ రోజులో ప్రతి పాపానికి కూడా మూల కారణం దేవోక్తి లేకపోవటమే. అంటే దేవుని యొక్క మాట మనకు తెలియకపోవటం, లేదా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండకపోవటం. కాబట్టి ఒక మాట ఉంటుంది, తప్పు చేసేవాడు బైబిల్ చదవడు, బైబిల్ చదివేవాడు ఎటువంటి పాపం చేయడు. కాబట్టి మనం నిత్యం ఎటువంటి తప్పు కానీ పాపం కానీ చేయకుండా పరిశుద్ధంగా నీతిగా ఉండాలంటే మనందరం కూడా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. మన యొక్క హృదయం దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే మనలో దేవోక్తి ఉంటుందో, అంటే దేవుని యొక్క మాట వాక్యం మనలో ఉంటుందో అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని చేయం. ప్రతి ఒక్కరితోనూ అన్యోన్యంగా సంతోషంగా జీవించగలుగుతాం. ఎప్పుడు మనం పాపం చేస్తామంటే దేవోక్తి అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ మన హృదయంలో లేనప్పుడు మాత్రమే
మనం పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం రోజు మొత్తంలో 1 గంట సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించండి. ఖచ్చితంగా కేటాయించండి. ఎందుకంటే దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ప్రతిరోజు బైబిల్‌ని ధ్యానించండి. మీలో ఉన్న లోపాలను సరిచేసుకోండి. కుదిరితే సమాజంలో ఉన్న లోపాలను కూడా సరిచేయటానికి మీ వంతు కృషి మీరు చేయాలని మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.